పోను పోను ఏమమ్మా మంద తక్కువైపోతుంది. ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎవరు రావట్లేదు ఈ మధ్యకాలంలో, చాలామంది వస్తున్నారు. సరే, చిన్న ప్రార్థన చేసుకొని అలాగే తలలంచండి. చిన్న ప్రార్థనతో వాక్య భాగ్యంలో వెళ్తాం. తలదించండి అమ్మా, అలాగే ప్రార్థన చేసుకొని చిన్న వాక్యం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా సర్వాధికారి అయిన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపచేత మమ్మల్ని బలపరుస్తూ బ్రతికిస్తూ ఉన్నతమైన దివ్యమైన నీ వెలుగుల్లో ఇంకా ఈ భూమి మీద మా అడుగులను నిలబెడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రతి అడుగు తండ్రి పరలోకం యొక్క మార్గం వైపు నడుచుకున్నట్టుకు మమ్మల్ని బలపరచమని బ్రతికించమని తండ్రి చెబుతున్న నేను, వింటున్న మీ పిల్లలు గ్రహించి ఆ మాటల ప్రకారం మా బ్రతుకులో జీవిస్తూ జీవిత అంతం వరకు తండ్రి జీవితాన్ని ఇచ్చిన దేవుని కొరకు లోబడి బ్రతుకుటకు మమ్మల్ని బలపరచండి తండ్రి. కఠిన హృదయంలో అయిన మమ్మల్ని తండ్రి మార్చగలిగేది నీ దివ్యశక్తి అయిన నీ వాక్యం మాత్రమే తండ్రి. బండబారిపోయిన మా జీవితాలను సుత్తి దెబ్బలతో కొట్టి తండ్రి మా హృదయాలను తండ్రి నీ వాక్యంతో నింపమని తండ్రి ఇక్కడ విద్య లేని వాళ్ళు ఉన్నారు, పామరులైన వారు ఉన్నారు తండ్రి పామరులను విద్య లేని వారిని కూడా నీ సేవలో ఉన్నతంగా వాడుకున్నావు తండ్రి. ఇక్కడ శుభం తెలియని ఈ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఏ వాక్యము తెలియదు, ఏమీ తెలియదు తండ్రి. ఆ బండ హృదయంలో ఉండే తండ్రి జీవజలాలు పుట్టించగలిగే దైవవాక్కులు మీరే పుట్టించమని తండ్రి, ఉన్నతమైన దైవికమైన నీ వెలుగుల్లో మేమందరము నడుచుకున్న వారిలాగా తండ్రి వచ్చి ఇశ్రాయేలు ప్రజల వలె విని సనుగులు సనిగి ఈ లోకంలో తండ్రి తప్పిపోకుండా తండ్రి నమ్మకమైన పాత్రలుగా, దైవదాసులుగా, దైవ దీవెనలు పొందిన వారిగా, అనేకులకి మార్గదర్శులుగా మేము బ్రతుకుటకు సాయించామని తండ్రి. మీ గొర్రెలు మీ స్వరం వినును గనక తండ్రి, మీ గొర్రెలు మీ స్వరం విని అవి తప్పిపోకుండా తండ్రి కాపరిన నిన్ను వెంబడించుటకు మమ్మల్ందరినీ పురికొల్పండి, బలపరచండి. మీ ప్రేరేపణ ద్వారా మమ్మల్ని మండించమని దైవవాక్కులతో మా హృదయాలను నింపుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టే అట్టి భాగ్యముతో మేమల్లప్పుడూ మా పాదములకు దీపమైన నీ వాక్యములో నడుచుకున్నట్టుకు సహాయించమని క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు. అలాగే ఇక్కడికి వచ్చిన దైవదాసులు పాస్టర్ గారికి, అలాగే వచ్చిన రాముకు కూడా క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు. మీరు స్త్రీలు కనుక పురిటి నొప్పులు లేకుండా ఏ స్త్రీ బిడ్డను కనటం అసాధ్యం. మీరు ఎవరైనా అంటారా, నేను పురిటి నొప్పులు లేకుండా బిడ్డను కన్నాను, నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, నేను చాలా హ్యాపీగా చాలా ఈజీగా బిడ్డను కన్నాం, మేమందరం బిడ్డలు కన్నోళ్ళమే, మాకు ఏ నొప్పి లేదు, చాలా అద్భుతంగా సంతోషకరంగా ఆనందం అంటూ మేమందరము బిడ్డలను కన్నవరమని ఎవరైనా అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? మేము ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, మేము హ్యాపీగా మేము బిడ్డలను కన్నాము, మేము ఆనందంగా బిడ్డలను కన్నాము, మేము చాలా సంతోషంగా బిడ్డలను కన్నాము అని అనగలిగేవారే ఎవరైనా ఉన్నారా? అలా అన్నారంటే మీరు ఖచ్చితంగా అబద్ధికులే. అందులో అక్షర సత్యం. పురిటి నొప్పులు లేకుండా బాధను అనిపించకుండా ఏ తల్లి తన బిడ్డను కనలేదు. ఇది అక్షర సత్యం. ఇది దైవం రాసిన విధి, ఇది దైవం చెప్పిన విధి. ఎందుకంటే దైవానికి లోబడినప్పుడు, దైవ చిత్తం నెరవేర్చినప్పుడు దైవం వేసిన శిక్ష. ఎందుకంటే లోబడిన పిల్లలకు దేవుడు వేసిన శిక్ష ఆదాము నుండి ఇది ప్రారంభమైంది. ఎప్పుడైతే మీరు ఎందుకు ఆ తప్పు చేశారు అని అడిగారో అప్పటి నుంచి ఒకరి మీద ఒకరు నెపములు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అందుకనే భర్తకేమో నువ్వు చెమటోర్చి పనిచేసి కష్టం చేసి నీ భార్యను నువ్వు నీ భార్యను నువ్వు ఏలాలి. అలాగే నువ్వు ఎప్పుడైతే సర్పం మీద లేదా దాని మీద సాకులు చెప్పావో నువ్వు కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా పురిటి నొప్పులతో బాధ అనుభవిస్తూ నువ్వు బిడ్డలను కలానని దేవుడు రాసిన విధి. ఎందుకంటే లోబడకపోతే శిక్షలు ఎక్కువ అవుతాయి. ఆ రోజు లోబడలేదు కాబట్టి ఈరోజు ప్రసవ వేదన అంత భయంకరంగా పెట్టాడు దేవుడు. అదే ఆ రోజు లోబడింటే ప్రసవ వేదన అనేది ఉండేది కాదు. అలాగే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితం అంటే పురిటి నొప్పులతో సమానమైంది. నాకు ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు, నేను ఫుల్ మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, మేము చాలా ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా మా కుటుంబం అంతా సంతోషంతో విరజిల్లుతుంది,
మాకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి పెయిన్ లేదంటే వాడు ఖచ్చితంగా అబద్ధికుడే, ఖచ్చితంగా వాడు మోసగాడే, ఖచ్చితంగా వాడు యొక్క అపవాది యొక్క సంతానమే. ఎందుకంటే మాకు ఏ శోధన లేదు, ఏ రోదన లేదు, ఏ బాధ, ఏ కష్టం నష్టం ఏమీ లేదు. ఒకవేళ అంటే మాత్రం అది ఖచ్చితంగా వాడు ఎవడు? అపవాది సంబంధి. మీరు మీ తండ్రి అయినా అపవాది సంబంధి, వాని క్రియలు మాత్రమే మీరు చేయదురు. ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు. ఈరోజు క్రైస్తవంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ టైంలో మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఎటువంటి కష్టాలు మన నెత్తి మీద పడతాయో తెలీదు, ఎటువంటి బాధలు మనల్ని తరుముతాయో తెలీదు, ఎటువంటి వ్యాధులు మనల్ని తరుముతాయో తెలీదు, ఎప్పుడు గందరగోళంలో మనం వెళ్తామో తెలీదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన వాడు ఏం చేస్తాడు? నువ్వు రక్షణ తీసుకున్నావా, ప్రభువులోకి వచ్చావా, వాడు నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టడు. బలి ఆయన నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనప్పుడు, ప్రభువు నలగొట్టడానికి ఇష్టమైనప్పుడు మన జీవితాల్లో కూడా మనం క్రీస్తునందు ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు నలగొట్టడానికి ఇష్టపడతాడు. నలగొడితేనే ఏమైపోతుంది? లోపల ఉన్న నల్లదనం బయటికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చే తెల్లదనం మన స్వరూపంలో ధరించుకుంటాం. ఒకనాడు మోసే కూడా అలాగే ఉన్నాడు, కఠినస్తుడు. అసలు ఇశ్రాయేలు ప్రజలను ఎవరైనా ఏమన్నారంటే నేలకేసి ఒక్కటే కొట్టేసి మట్టి కరిపించేవాడు. అటువంటి పరాకాష్ట, దుష్ట పరాకాష్ట అంటాను నేను దాన్ని. అంటే దయా దాక్షిణ్యం లేకుండా ఎవరో ఒక మాట అన్నారని చెప్పేసి తన ప్రజలను కూడా ఆయన ప్రేమతో చేశాడు, కానీ అది దైవ విరుద్ధం. ప్రేమతోనే చేశాడు, కానీ అది దైవానికి నచ్చిన పని అయితే కాదు. ఒక్కటే దెబ్బ కొట్టాడు. ఎన్నాళ్ళైతే 40 ఏళ్ళు ఆయన అరణ్యంలో గొర్రెల ద్వారా, ఆడ ద్వారా, అన్నిటి ద్వారా నలగొట్టాడో అప్పుడు సాత్వికాన్ని ధరించుకున్నాడు. సాత్వికంతో దేవుని ఎదుట అందుకనే మోసే నా ఇండ్లంతటిలో నమ్మకస్తుడు. నమ్మకంగా, ఒకప్పుడు క్రోధము, కోపము అన్నీ ఉన్న ఆయన 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో దేవుడు ఆయన నలగొట్టితలకే అనేక కష్టాల ద్వారా, అనేక నష్టాల ద్వారా, బాధల ద్వారా రకరకాలుగా ఆయన్ను ఎప్పుడైతే నలగొట్టాడో సాత్వికాన్ని ధరించుకున్నాడు, దీర్ఘశాంతాన్ని ధరించుకున్నాడు. అప్పుడు దయా దాక్షిణ్యం లేకుండా ఎదురు తిరిగిన వాడిని ఎదిరించి నేలకు అర్పించేవాడు. అటువంటి ఆయన్ని ఎలా చేశాడు తెలుసా? ఎప్పుడైతే నలగొట్టడం మొదలుపెట్టాడో ఆయన జీవితంలో తెల్లదనం అనేది వచ్చింది, సాత్వికాన్ని ధరించుకున్నాడు. మోసేని కూడా దేవుడు నా ఇల్లంతట్లో, ఈ వరల్డ్ మ్యాప్లో మోసే అటువంటి సాత్వికులు లేడు అని ఒకనాడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి. ఈ క్రైస్తవ జీవితం గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ లోకంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం అయితే కనిపించదు. ఇక్కడ కూర్చున్న మీ పాస్టరయ్య కానీ, నాకైనా కానీ, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒకవేళ మనం సత్యమందు ప్రతిష్ఠించబడితే, క్రీస్తు మన బ్రతుకులో ఒకవేళ ఆయన మన బ్రతుకు బాటల్లో ఉంటే, మన గుండెల్లో ఆయన తిష్టమేసి కూర్చోంటే, ఆయన వాక్యం చేత మనం బ్రతికితే ఖచ్చితంగా మాత్రం అపవాది ఊరుకోడు. వాడు భయంకరమైన రంకెలు మన మీద వేస్తాడు. అనేక మంది మనుషులను ప్రేరేపిస్తాడు. అనేక మందిని మన పైన దూషించుటకు వాడు రేపుతాడు. అనేక మందిని మనల్ని నష్టాల వైపు, కష్టాల వైపు నడిపిస్తారు. తన ఇంటి వారు ఏమైపోతారు? శత్రువులయ్యే పరిస్థితికి తీసుకొస్తాడు. అది యుగ సంబంధమైన దయ్యం వేసే ప్లానింగ్లు. అది వాడు చేసేది. మనం అనుకుంటాం క్రైస్తవ జీవితం అంటే చాలా ఈజీ, నో ప్రాబ్లం. వీడికి వచ్చిన తర్వాత ఆయన గురించి పాటలు పాడడం, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కు లేరు, నువ్వు తప్ప నువ్వే నాకు దిక్కు అని ఎన్ని మాట్లాడతాం మనం. కానీ ఆత్మీయ జీవితంలో సరిగ్గా నిలబడితే ఒకవేళ తట్టుకోలేం, ఆయన జల్లెడ పట్టిస్తాడు. అందుకనే దయ్యములు మాకు లోపడుతున్నాయి ప్రభు అనగానే యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు, ఇప్పుడే ఆకాశం నుంచి వాడు దూకాడు, ఒక్కొక్కరిని జల్లెడ పడతాడు, గట్టి రాళ్ళన్నీ బయటికి పారదోసేస్తాడు. ఊరికినే కాదురా నాయన, ఇదే ఈ మార్గం ఏంటి? ఈ మార్గంలో ఏంటి? ముళ్ళబాట, పూలబాట ఉండదు. చచ్చిన తర్వాత పూలబాట ఉంటుంది. కానీ క్రైస్తవ మార్గంలో సరిగ్గా నిక్కసంగా ప్రభు కొరకు మనం జీవిస్తే మాత్రం మనకు మామూలుగా ఉండదు. పేలిపోయినట్టు, బాంబు పేలినట్టు పేలుతుంటాయి. ఎప్పుడు ఎలా ఎటువంటి దుర్వార్తలు మనం వినాలనో తెలియదు. ఎటువంటి గడ్డు పరిస్థితులు మనకు ఎదురవుతాయి. క్రైస్తవ జీవితంలో ముసుకేసుకున్నంత ఈజీగా కాదు.
కానీ ముసుగేసుకున్నంత ఈజీ కాదు ఇది. ఇది బట్టలు, తెల్ల బట్టలు వేసుకున్నంత ఈజీ కాదు, బొట్టు పెట్టుకున్నంత ఈజీ కాదు ఇది. ముసుగేసుకున్న మనకేం మారాలి? మనసు మారాలి. బొట్టు తీసిన మనకేం మారాలి? బ్రతుకు మారాలి. తెల్ల బట్టలు వేసుకున్న మనకేం మారాలి? హృదయంలో కొత్త మార్పు రావాలి. హృదయంలో తెలుపు, పరిశుద్ధత, శుద్ధత అనేది రావాలి. అది లేకుండా అంత ఈజీ కాదు. ముసుగు ఎవరైనా వేసేసుకుంటారు, పెద్ద విషయమేం కాదు. బొట్టు ఎవరైనా తీసేస్తారు, పెద్ద విషయమేం కాదు. కానీ బ్రతుకు మారాలి. ముసుగేసుకున్న మనలో మనసు మారాలి. ఇలా కొత్త బట్టలు వేసుకున్న మనలో ఏం మారాలి? హృదయ శుద్ధి మారాలి. అలా ఉంటేనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టాం, మీ నామమున అది చేశాం, నీ నామమున రకరకాల కార్యములు చేశాం, నీ నామమున సువార్త సభలు పెట్టించాం, నీ నామమున స్టేజీలెక్కి మైకులు పట్టుకొని ఇక్కడ బోధించాం, నీ నామమున అనేకులకి మేము సువార్త ప్రకటించాం. అలా గెట్ అవుట్. ఎవర్రా నువ్వు? నేను ఎప్పుడు చూడలేదే. హూ ఈజ్ హీ అనేటిగా ఒక రోజు వస్తుంది. నీ నామమున మేము చాలా చేశామయ్యా, ప్రతి ఆదివారం చర్చిలోకి వచ్చాం, ప్రతి ఆదివారం దైవసేవకుడు చెప్పే మాటలు విన్నాం అని అంటే కుదరదు. ఆయన మాటల ప్రకారం జీవిస్తేనే ఆడు సేవకుడా, విశ్వాస ఎవరిని వదిలిపెట్టడు. అందరికీ బెత్తం విరగిపోతుంది. సో అది క్రైస్తవ మార్గం అంటే సాదా సహజమైనది కాదు. హల్లెలూయా స్తుతి మహిమ అనుకొని వెళ్ళిపోయేది కాదు. మన బ్రతుకు బాటల్లో క్రీస్తుని ఎప్పుడైతే వెంబడిస్తామో, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం అడుగు వేయడానికి ఎప్పుడైతే మనం ప్రయాణం మొదలు పెడతామో, అప్పుడే దుష్టుడు మన అడుగులను నరకాలని చూస్తాడు. మన కుటుంబాలని గల్లంతు చేసేసి పొలిమేలు దాటేలా చేస్తాడు. ఇది చాలా మొల్ల మాట. ఇరుకు మార్గమున ప్రవేశింపజూచుడే అని అన్నాడు. ఇరుకు మార్గం ఇదే. ఈ ఇరుకు మార్గంలో నువ్వేం చేస్తున్నావు? మరణమునకు ఎదురుగా వెళ్తున్నావు. మరణానికి ఢీకొట్టడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మరణం అనే మహమ్మారిని నీ పాదాల కింద తితకు దొక్కించి పరలోకం అనే మహాలోక, పాతాళం నుండి తప్పించి పరలోకం అనే మహాలోకానికి ఏర్పాటు చేసిన మార్గం. ఈ మార్గంలో మామూలుగా ఉండదు, సీన్ సితార్ అయిపోతుంది. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దైవ పరిపాలనకు ఒప్పని లోబడని ప్రజలు, దుష్టుని యొక్క చిత్తమును నెరవేర్చిన భ్రష్టులు చరిత్రలో చాలామంది వెళ్ళిపోయారు. చరిత్రలో చాలామందిని వాడు ఈ మార్గంలోకి వచ్చిన వారిని అందరినీ మార్గం తప్పించేశాడు. ఈ మార్గంలో నడుచుకున్న వారందరినీ మూలగొట్టేశాడు. ఎవరిని పైకి తేలేకపోయాడు. కొంతమంది గట్టిగా దేవుణ్ణి ఆనుకున్న వారినేమో దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అదే ఎప్పుడు చెప్తుంటాను కదా, పొట్టి గింజలనేమో తూర్పు పట్టేసి దూరంగా ప్రాలదోరేశాడు. ఈ మార్గం చాలా ఇరుకు మార్గం. క్రైస్తవ జనాంగానికి ఆయన కొత్త నిబంధనలు చెబుతూ, కొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఇస్తూ, ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆయన చెప్తున్న మాట ఒకసారి బైబిల్ ఓపెన్ చేస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు అని అంటున్నాడు. ఇది ఈ సందర్భం ఎందుకు చెప్తున్నంటే, యేసుక్రీస్తు ప్రభు ఆనాడున్న సమకాలీన సమాజం ఏమైపోతుందంటే, సిరికి దేవునికి మేమిద్దరికి దాసులమని డ్రామాలు వేస్తున్నారు. ఆయన అందుకనే చెప్తున్నాడు, ఎవ్వడు ఇద్దరి యజమానులకి మీరు దాసులుగా ఉండలేరు. అయితే నువ్వు లోకానికన్నా దాసుడు కావాలి, లేదా దేవునికన్నా దాసుడు కావాలి. నేను అటు వింటాను ఇటు ఉంటానంటే ఏమైపోద్ది? అబ్రహామా ఇట్రా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల కలే ఒక్కసారి ఆకాశం వైపు చూడు అని అన్నాడు. చూశాను ప్రభా, అంత నక్షత్రాలను అంతకంటే ఎక్కువ సంఖ్యను నీ గర్భవాసం నుండి పుట్టిస్తాను అబ్రహామా అన్నాడు. సరే ఓకే ప్రభా, అబ్రహామా ఇటు సైడ్ రా. ఎక్కడికి? ఈ సముద్రం ఇసుక దిట్టుకురా. ఒక్కసారి ఇసుకను లెక్క పెట్టడం మనకు చేతన అవుతుందా? చేత కాదు. సో అబ్రహామా ఇటు సైడ్ వచ్చేసాయి. ఈ ఇసుక రేణువులు ఉన్నాయి కదా, అంత జనాంగాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఇసుకరేలును అంత జనాంగాన్ని నీకు ఇస్తానంటే, ఏ దేవుడైతే ఇసుకరేలును అంత సంతానాన్ని ఇస్తానను, ఆకాశ నక్షత్రముల కంటే అన్ని సంతానాన్ని ఇస్తానన్న దేవుడు ఎప్పుడైతే వాళ్ళు మాట వినలేదో అదే ఇసుకలేసి పూడ్చేశాడు. అదే ఆకాశ నక్షత్రం లేకుండా తుడిచిపెట్టాడు. ఎందుకంటే ఈయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే కన్న తండ్రి. ఏ మాత్రం మొలాజ్ ఉండదు. ఓపికన్నంత వరకే కదా ఎవరైనా భరిస్తాము. ఆ కాల నిర్ణయం అయిపోయిందా, కొలాప్స్, ఎవరిని వదిలిపెట్టాం.
సో అలాగే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇశ్రాయేలీల జనాంగం అంటే ఇద్దరుకు ఒకడికి ఒక యజమానికి మేము ఇద్దరు దాసులుగా ఉండడం కష్టం. అది ఒకడు సిరికైనా ఉండాలి లేదా దేవుడికైనా ఉండాలి. నేను అటు కాకుండా ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేస్తానంటే అది మన మూర్ఖత్వం, మన అవివేకం, చాలా దుర్మార్గం అది. సో ఇలాంటి పరిస్థితే దైవ పరిపాలనకు నొప్పుకొని ఆదాము నుండి దైవ పరిపాలనకు నొచ్చుకునే ప్రజలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదాము అనే ఒక మనిషి నుండి ప్రారంభమైంది. ఒకనాడు చెప్పకనే చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్తాడు 16వ వచనంలో. ఒకసారి తీసి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం తీయండి. అంటే దైవ పరిపాలనకు నొప్పని ప్రజలు, దైవ ఇష్టాన్ని నెరవేర్చని ప్రజలు, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినచ్చు. ఆపలుడు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము నువ్వు ఏం చేయాలి? ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు. అయితే మంచి చెడ్డు తెలవనిచ్చు, వృక్ష ఫలమును తినకూడదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ తోట వృక్షంలో ఉన్న ప్రతి ఫలము మీరు హ్యాపీగా తినేయచ్చు, తెంచుకోవచ్చు, తినేయచ్చు, నో ప్రాబ్లం. మీకేం ఇబ్బంది చేయను. ఇది తినకూడదు, ఇది ముట్టకూడదు అని నేనేం ఆజ్ఞలు పెట్టా. 100 చెట్లు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 100 చెట్లలో అన్నీ మీరు తినేయచ్చు. కానీ 101 చెట్టు ఉంది కదా, దానివైపు వెళ్ళకండి. మంచి చెడులనిచ్చే ఆ చెట్టు దగ్గరికి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే వెళ్ళితే మాత్రం నిశ్చయంగా మీరు చస్తారు అని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? 3వ అధ్యాయానికి వచ్చేసరికి భార్య ఎవరు? ఆదాము భార్య ఏం చేసింది? అవ్వ పండు తినడం మొదలుపెట్టేసింది. అంటే దుష్టుడి యొక్క ఆనాడు దేవుని యొక్క శాసనానికి గైకొనకుండా, ఆ దేవుని యొక్క ఆలోచనకు లోపడకుండా, మాకు దేవుడు కావాలి, దయ్యం కావాలని ఏం చేశారు? ఇద్దరికీ ఓట్లేశారు. కానీ ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఆనాడు ఈ తోట ఫలంలో చెట్లు ఉన్న ప్రతి ఒక్కటి మీరు తినండి, నిర్భయంగా తినండి, నో ప్రాబ్లం అని చెప్పిన దేవుడే. కానీ ఆ తోట మధ్యలో ఉంది చూడు, దాని జోలికి వెళ్ళిపోతే మాత్రం ప్రమాదం పొంచి ఉంది, మరణం పొంచి ఉంది. జాగ్రత్త పడుడి అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ దేవుడికి లోబడి ఆ దేవుడి మాట విన్నట్టే వినేసి మళ్ళీ గాలికి వదిలేశారు. తర్వాత ఇంకొకడెవడో వచ్చాడు, ఇది నిజమా? వాడు చూడు ఎలా దెబ్బ కొట్టాడో చెప్పు. ఆదికాండం 3వ అధ్యాయం ఒకసారి తీసి చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన సర్పం యుక్తి గలే ఉండదు. చూడు ఎక్కడ దెబ్బ కొట్టాడు. ఆపాడు చెప్పానా? ఇప్పుడు చూడు, ఒక్క నిమిషం ఆగు. అంటే సర్పం ఎలాంటిదంట? చాలా యుక్తిగా ప్రవర్తించింది చూడు. అంటే మోసం చేయడానికి వాడు వేసిన ఊరులు చూడు ఎంత చక్కగా ఉన్నాయో. ఇది నిజమా? అసలు అక్కడ ఆ సందర్భానికి వస్తే నిజమా అనే పదం ఎందుకు వాడాడు అంటే ఈ వీక్ పాయింట్ ఏది తినకూడదో ఏది తినాలో కూడా వీడికి తెలియదు, దుష్టుడికి తెలియదు అక్కడ. కానీ చిన్నగా మెల్లగా పాయింట్ లాగేశాడు అక్కడ. ఏది? ఇది నిజమా? ఈ తోటపాటలో ఏది తినకూడదు అంటే నిజమా? మొత్తం బయోడేటా ఫామ్ మొత్తం బయట పెట్టేసింది. మొత్తం రాసిందంతా రాసిన ఒరిజినల్ మొత్తం బయట పెట్టేసి ఇదిగో పలానా చెట్టు అన్నాడు. ఆయన చెప్పిందంతా అబద్ధం, మోసం. మీరు ఒకవేళ తింటే ఏమైపోతారు? దేవదూతల వారే చాలా అందమైన స్వరూపాన్ని ధరించుకున్నారు. అందుకనే దేవుడు తినద్దు అని చెప్పాడు. దేవుడు చెప్పిన ఆ మాటలకు లోపడకుండా దయ్యం చెప్పిన మాటలకు లోబడి ప్రాణం మీదకి తెచ్చుకున్న ఆది దంపతుల చరిత్ర. ఆనాడు నుండి ఈనాటి వరకు దయ్యం యొక్క పరిపాలనలోనే మనిషి కొనసాగుతున్నాడు. అది సంఘంలో ఉన్నవాడైనా సమాజంలో ఉన్నవాడైనా. ఎక్కడ దేవుడికి సంతోషం ఉందో చూడండి. ఎక్కడ దేవుని ప్రజలు సంతోషపెట్టిన చరిత్రలు దాఖలు ఏ ప్రాంతంలో ఉన్నాయి చెప్పండి? ఎక్కడ లేదు. ఒకానొక సందర్భం వచ్చింది, నోవహు వాడకట్టుకో అని ఒక్కడే ఒక ఆయన సంతోషపెట్టడం మొదలుపెట్టాడు. ఎవరు? నోవహు వల్ల ఆయనకు మాత్రమే, ఆ నోవహు కుటుంబం వల్ల మాత్రమే ఆయనకు సంతోషం మిగిలింది. కానీ మిగతా జనాంగం వల్ల బాధ పడిపోయింది. కానీ ఆయన ఎలా అంటే ప్రపంచం అంతా బాధ పెట్టినా పర్లేదు, ఒక్కని ఆయన బ్రతుకులో దేవుని మహిమ పరిస్తే చాలు ఆయన ఆనందం అంతా ఇంత కాదు.
ఆయన పట్టుతున్న అన్నీ ఆ బాధలన్నీ మర్చిపోయి నీ ఒక్కనిలో ఆనందాన్ని తీసుకునే దేవుడు ఆయన. ప్రపంచమంతా ఎన్ని పోట్లు పొడిచినా, ఎన్ని బల్లె పోట్లు పొడిచినా, ఎంత హింసించినా, ఎంత క్రూరత్వాన్ని ఈయన్ని సిలువ వేయండి అని బాహాటంగా అరుస్తున్నా ఆయన గుండెల్లో ఒకటే ఒక మాట ఏందో తెలుసా? నా కుడి పక్కన ఉన్న దొంగ మారుతున్నాడు, అది చాలు నాకు. ఎన్ని బల్లె పోట్లు పొడుచుకుంటాడో పొడుచుకోండి, ఎక్కడ నన్ను ఏ చిరకను ముంచి నా నోటికి అంటిస్తారో చూయండి, ఎంత క్రూయలుగా నన్ను చంపుతారో చంపండి, ఎంత నా శరీరాన్ని చిత్తులుగా ఒలుస్తారో ఒలుచుకోండి, కానీ సిలువలో ఉన్న దొంగ ఒక్కడు చాలు నాకు మారడానికి. వాడి కోసం నేను ఏ స్థితికైనా అవసరమైతే నా దేహంలో ప్రతి పార్టు ముక్కలుగైనా ఇరుచుకుంటాను. అది దైవ ప్రేమ. లోకమంతా ఒక పక్క బాధ పెడుతుంటే ప్రపంచమంతా ఒక పక్కుండి అందరూ దుష్టుని యొక్క పరిపాలనలో చిక్కుకొని ఉంటే ఒక్క నోహు వల్ల మాత్రం ఆయన సంతోషంతో హ్యాపీగా ఉంటున్నాడు. కానీ నోహు ఎటువంటాడు? దేవునికి లోకానికి దాసుడైన వాడు కాదు, దేవునికి మాత్రమే దాసుడైన వాడు. దేవుని కొరకే టార్గెట్. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శత్రువులు బాధలు, ఎన్ని విపంద తాండవులు ఎన్ని జరిగినా నా బ్రతుకులో మాత్రం దేవుని మాత్రమే నేను సంతోషపెడతా. ఏ పరిస్థితులు, ఎటువంటి గడ్డు పరిస్థితులు నాకు వచ్చినా ఐ డోంట్ కేర్. నేను దేవుని మాత్రమే సంతోషపెట్టడానికి పుట్టిన జన్మ నాది. ఈ ఉన్నతమైన జన్మ. దయ్యానికి మాత్రం నా బ్రతుకులో చోటు ఇవ్వను. దేనికి నా బ్రతుకులో చోటు ఇవ్వను. లోకాన్ని దాటించే దేవునికి మాత్రమే నా బ్రతుకులో చోటిస్తానని నిలబడ్డాను. గనుకనే నోవహు దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు అని పిలిపింపబడ్డాడు. పోనీ అక్కడి నుంచి బయటకు వచ్చిన నోవాహు జలప్రలయం నుండి తప్పించుకొని దేవుని యొక్క శాసనాలను గైకొంటూ దేవుని సంతోషపెట్టినాడు. సుమారుగా సొంత ప్రయాణం చేసిన వెంటనే ఒకనాటి సమయానికి వచ్చేతలకే నోవాహు కూడా దారి తప్పిపోయాడు. ఎలా? మత్తుడై దిగంబరై పడిపోయాడు. అంటే దేవుని అమంతంగా సంతోషపెట్టిన బ్రతికే నోవాహుది. నువ్వు ఒక్కడి ఉంటే చాలా, నేను గుండెలు రొమ్ములు కొట్టుకునే సమయానికి రొమ్ములు కొట్టుకొని ఇంకా నాకు ఒక్కడున్నాడు, ఈయన ద్వారా ప్రపంచాన్ని విస్తరిస్తాను, ఈయన ద్వారా ప్రపంచాన్ని మళ్ళీ కడతాను, ఈయన ద్వారా పుట్టే పిల్లలందరినీ మళ్ళీ ఉన్నతమైన నోవహు లాంటి నీతిమంతులుగా తయారు చేద్దామనే లోపల నోవహులో మళ్ళీ ఒక దుష్ట పరిపాలనకు లొంగిపోయాడు. తాగి మత్తుడైపోయాడు. సమస్త జనులను నాశనం చేసిన దేవుణ్ణి చూసి కూడా అంత నీతిని కాపాడుకున్నవాడు మళ్ళీ ఏమైపోయాడు? దైవ పరిపాలన నుండి దుష్ట పరిపాలనలోకి వచ్చాడు. అక్కడ కూడా దేవునికి కొంచెం నొప్పి తగిలించాడు. తర్వాత ఆయన మారాడని వేరే విషయం. కానీ ఎంత సంతోషపెట్టిన పిల్లలే మళ్ళీ ఏం చేస్తున్నారు? అడపాదడపా ఆయన మళ్ళీ బాధ పెడుతున్నప్పుడు చూడనట్టు వదిలేశాడు. మరీ ఎక్కువ చేశాడంటే జనములను సృష్టించిన ఆయనే అదే జలప్రలయం ఏం చేశాడు? తొక్కి పట్టి నారదీశాడు, వదిలిపెట్టాడు ఆయన. సో అలాగే దైవదాసులుగా జీవిస్తున్న ఇశ్రాయేలీల జాతిని కూడా మనం తీసుకోవచ్చు. ఇశ్రాయేల్ జాతి ఒకసారి అదే మత్తయి సువార్త ఒకసారి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6:24 మాట్లాడుతున్నారు మీరు. దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. ఎవడు ఇద్దరు యజమానులకు ఉండలేడాడు. ఒకని దూషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తునీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అని అంటున్నాడు. అంటే ఒక్కటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తున్నాడు? మీరు లోకానికి దేవునికి రెండు పడవల మీద కాలు పెట్టి నేను భూప్రపంచం అంతా సముద్రం మీద నడుస్తానంటే నీ అవివేకమే. రెండు పడవలలో కాలు పెట్టిన వాడు ఎప్పుడు గమ్యాన్ని చేరుకోలేడు కదా, నేల మట్టానికి చేరుతాడు. అది అక్షర సత్యం. ఇలాగా దేవునికి సిరికి రెండుటికి దాసులు కాలం. ఈరోజు కూడా క్రైస్తవులకు వచ్చిన మనము అట్లా దేవునికి కాసేపు, దయ్యంతో కాసేపు నేను ఆటలాడతాను, యేసుతో ఒకరోజు, మిగతా రోజులు దయ్యంతో, మిగతా రోజులు ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. ఆనాడు కూడా సమకాలీన ఒక ఆది కాండం నుండి మొదలైన ఈ బాధ, దేవునికి బాధ, ఆది కాండం నుండి ఆదాము ద్వారా కలిగిన నొప్పి నేటికి అలాంటి నొప్పే. ఒకనాడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడే ఇశ్రాయేల్ ప్రజలను యాకోబు ద్వారా 12 గోత్రాలను కన్నాడు. ఈ 12 గోత్రాలను కన్నిన దేవుడే మళ్ళీ ఏం చేశాడు? వాళ్ళందరినీ
ఈ ఐగుప్తు బానిసత్వం నుండి నా పిల్లల్ని విడిపించాలి, ఈ కనాను ప్రాంతం నుండి నా పిల్లల్ని విడిపించాలి. ఈ యోసేపు చనిపోయిన తర్వాత మళ్ళీ నా బిడ్డలు ఆ ఐగుప్తు యొక్క బానిసపు సంఖ్యల్లో ఆ భయంకరమైన ఆ క్రూరుల మధ్య వాళ్ళు కఠినమైన బానిసత్వంలో వాళ్ళు ముగ్గిపోతున్నారు అని వాళ్ళు మొర వినంగానే దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. మోసే ద్వారా వారిని విడిపించడానికి ఆయన మోసేని ఒక నాయకుడిగా ఎంచుకున్నాడు. కనానుకు వెళ్ళండిరా, అక్కడ మీరు ఎవ్వరికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు, మీరు స్వేచ్ఛగా తిరుగుతారు, మీరు మీ ఇష్టానుసారంగా నేను ఇల్లులు కట్టిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశం మీ సొత్తు చేస్తాను, మీరు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు, ఎవ్వడు మీ మీద పెత్తనం చలాయించేదానికి లేదు, ఎవ్వడు మీ మీద కాలు ఆడించేదానికి హక్కు లేదు, నేనుంటా మీకు. మీరు ఏం కావాలంటే ఆ రోజు ఆదాముకు అవ్వకి ఎటువంటి స్వేచ్ఛనైతే ఆ ఏదోను తోటలో కల్పించాడో మొత్తం తినేసేయండి, హ్యాపీగా బ్రతికేయండి, ఎవ్వడు మీ మీద కాలెత్తేదానికి మీ జుట్టు వాళ్ళ చేతుల్లో నేను ఎప్పటి పెట్టను, మీరు నాకు దాసులైనంత వరకు, మీరు నాకు లోబడినంత వరకు ఎవ్వరికి మీ మీద పెత్తనాన్ని చేయించను అని చెప్పిన ఆ రోజు ఆదాముకు అవ్వ చెప్పిన దేవుడే ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు ఈ బానిసపు సంఖ్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ బయటికి తీసుకొచ్చిన ఆ దేవుడే ఏం చేశాడు? కనాను నుండి వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు. కనాను నుండి బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళిపోయే లోపలే ఎక్కడికి వెళ్ళిపోయారు? దారి మధ్యలోనే తిరుగుబాటు మొదలైపోయింది. దేవునికి దాసులుగా బ్రతకలేకపోయారు. దారిలో మొదట్లో ప్రారంభం నుండి వారు దేవునిలో ఒక అడుగు, దయ్యంలో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు, దయ్యంలో ఒక అడుగు, ఇలా వాళ్ళ అడుగులు అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. శ్రమ వచ్చిందంటే దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారు, శ్రమ వచ్చిందంటే మోసేను ద్వేషించడం మొదలుపెట్టారు. ఇలా ప్రతి నిమిషం దేవునిపైన, దేవుని ప్రజలపైన, దేవుని సేవకుల మీద అయ్యో మాకెందుకు వచ్చింది శ్రమ, మాకెందుకు? ఐగుప్తులో సమాధులు లేవనా? ఇక్కడ పూడ్చడానికి వచ్చావా? ఐగుప్తులో బోల్డ్ని సమాధులు ఉన్నాయిగా, మా పిరమిడ్లన్నీ అక్కడే కట్టేశారయ్యా. పిరమిడ్లు అంటే ఏంటి? సమాధులు. ఆ పిరమిడ్లు అంత గొప్ప సమాధులు మాకుంటే మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఈ కఠినమైన బాధలు మాకెందుకు? ఈ ఎర్ర సముద్రం ఏంటి? ఈ చుట్టున్న ఈ ఫిలిప్తీయుల ప్రజలు ఏంది? అషూరు ప్రజలు ఏంది? మోయాబులంతా వీళ్ళందరూ మమ్మల్ని చుట్టుపెట్టి మమ్మల్ని నాశనం చేయాలని ఉన్నారు. శ్రమ వచ్చితే తట్టుకోలేరు. నీళ్లు లేదంటే సనుగులు, ఆహారం లేదంటే సనుగులు. ప్రతి విషయంలో దేవుణ్ణి బాధ పెట్టిన వారు దేవునికి దాసులుగా ఉండలేకపోయారు. కనాను నుండి వచ్చిన ఆ పాలు తేనెలు ప్రవహించే కనానుకు ప్రయాణించిన వీళ్ళు దారి మధ్యంలో గమ్యము తెలియక గుమ్మంలోనే ఆగిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొని వచ్చాడు ఆయన. శత్రు సైన్యాన్ని, ఆ ప్రజలను శత్రువులు ముంగేశారు. ఆ దుర్మార్గులైన ప్రజల నుండి వారిని రక్షించి వారిని విమోచిస్తే అంతలోపలే దేవుణ్ణి మర్చిపోయారు, మళ్ళీ దయ్యానికి దాసులైపోయారు. అయ్యో 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 అని గుండె కొట్టుకుంటున్నాడు దేవుడు. అరే లోబడినట్టే లోబడి మళ్ళీ దయ్యానికి దాసులైపోతున్నారు నా ప్రజలు. అందుకని లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు ఎత్తి చాపుతున్నానని దేవుడు ఆ భయంకరమైన దుఃఖావేదనతో నేటికి నాటికి అదే కంటిన్యూ అవుతుంది. మన వలన సంతోషం ఉందా? గుర్తుపెట్టుకోండి, మన గుండెల మీద చేసుకుని చెప్పండి, ఈరోజు నేను దేవునికి దాసుడుగా ఉంటున్నాను, ప్రతిరోజు దేవునికి దగ్గరగా ఉంటున్నాను, దేవునితోనే నా సవాసం, దేవుడితోనే నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను అని చెప్పగలిగిన మనలో ఎవ్వరూ లేరు. దేవుని ఇష్టాన్ని కొరకే నా జీవితం, దేవుని చిత్తం కొరకే నా జీవితం. ఒకనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగో తీసుకున్న నిర్ణయం, అగ్ని మంటల్లో వేయించినట్టు మాకు భయం లేదు, మా దేవుడు రక్షించుడికైనా రక్షించకపోయినా ఐ డోంట్ కేర్, మేము దేవునికి దాసులుగా నిలబడతాము. పిరికి పందల పారిపోయే, అగ్ని మంటకు పారిపోయే దుష్టతత్వం మాలో లేదు, అటువంటి పిరికి పందలం లేదు. ఒక దానియేలులాగా ఎదురు నిరిగి దేవుని మీద విశ్వాసం ఉంచి సింహము బోన్లో వేసినా పర్లేదు, సింహాలు నా దేహాన్ని పిండి చేసినా పర్లేదు, ఐ డోంట్ కేర్. నా పక్షము నిలబడిన యోధా గోత్రసింహం ఆయన బ్రతికించినా చంపినా ఐ డోంట్ కేర్. నా మట్టుకు నేను బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అని చెప్పగలిగే ఒక భక్తుల్లా నిలబడగలిగే సామర్థ్యం, సత్వం మనలో ఉంటే నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన ఎప్పుడు నీ కుటుంబాన్ని, నిన్ను మాత్రం విడవడు. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల మాదిరే వాళ్ళు దేవుని యొక్క చిత్తమును నెరిగి దేవుని యొక్క ఉన్నతమైన వాళ్ళ విలువలు, ఆయన యొక్క శక్తిని చూశారు కళ్ళ ఎదుట. నీకు నాకు కనపడకపోవచ్చు ఈరోజు, వాళ్ళ అద్భుతాలు, ఆశ్చర్యకరాలు అన్నీ చూశారు వాళ్ళు, అన్నీ ప్రతి ఒక్కటి చూశారు. బండ నుండి జీవజలాలు, బండను కొడితే నీళ్ళు వస్తున్నాయి, కట్టి అడ్డు పెడితే ఎర్ర సముద్రం 2 పాలైపోతున్నాయి.
అలాగా ఎన్నో అద్భుతాలు చూశారు. ఆకాశం నుండి మన్నా కురుస్తుంది, పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభములు రెండు పెట్టి వాళ్ళను కాపాడుకుంటూ సంరక్షిస్తూ వస్తుంటే ఆయనపైన సనుగులు మొదలుపెట్టారు. ఆయనపైన తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే దేవుడు రియాక్షన్ అయిపోయాడు. దేవునికి దాసులుగా కనపడినట్టు కనపడి మళ్ళీ లోక దాసులకు దేవునికి దాసులైనట్టే అయ్యి మళ్ళీ దయ్యం దాసులు అయిపోతున్నారు. అందుకని చూసినంత సేపు చూశాడు, వదిలిపెట్టలేదు. అరణ్యంలో వాళ్ళ పాదాలు ఆగిపోయాయి. అరణ్యంలో వాళ్ళ అడుగులు శబ్దం వినపడకుండా పోయాయి. కనానుకు ప్రయాణించిన వారు కాటికి జాలిపోయారు. మధ్యలోనే కాటిలోనే ఆగిపోయారు. కనానుకు ప్రయాణించిన వీళ్ళు అక్కడే వాళ్ళు ఏం చేసుకున్నారు? ఒకళ్ళ సమాధులు నిర్మించుకున్నారు. ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం చూడు. ప్రయాణం కొనసాగించకుండా ప్రయాణంలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన వీళ్ళు ప్రయాణంలో కోతి కొమ్మచ్చాడారు. దేవునిపైన తిరుగుబాటు చేశారు. దేవునిపైన సనుగులు మొదలుపెట్టారు. అందుకని సంహరింపబడ్డారు. సంరక్షింపబడాలని ఇశ్రాయేలు ప్రజలు సంహారకుని చేత ఏమైపోయారు? సంహరింపబడ్డారు. సో దేవునితో మన అడుగులేస్తే మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. ఏ మనుషుడు ఇద్దరు యజమానులకు దాసులు కాలేడు. ఎందుకంటే ఇద్దరిని సంతోషపెట్టడం కష్టం. ఇద్దరిని మనం చూస్తుంటాం. ఒక భర్త ఇద్దరు భార్యలు చేసుకుంటే ఇద్దరిని సంతోషపెట్టగలుగుతాడా? ఇద్దరు బిడ్డలను సంతోషపెట్టగలుగుతాడా? అవును, అది చాలా అతి కష్టం. అందుకని దేవుడు కూడా అంటాడు, మీరు ఒక్క భార్యని ఒక్క భర్తని కలిగి ఉండండి. ఇవన్నీ తెలుసు ఆయన. ఇవన్నీ ఆ పరిస్థితులు మానవ యొక్క మనసు ఆ ఇద్దరిని చేసుకుంటే ఎటువంటి ప్రమాదం పొంచి ఉంటుందో అది దేవుడికి తెలుసు. ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండడం కష్టం. ఇశ్రాయేలు ప్రజలను చాలా వరకు ఏ గ్రంథం తీసుకోండి, ఏ గ్రంథంలో అయినా పరిపూర్ణంగా దేవుని సంతోషపెట్టిన జీవితాలు ఎక్కడా కనపరాదు మనకు. ప్రతి గ్రంథంలో ఆయన లోపడండ్రా. ఒక పక్క దేవుని సంతోషపెట్టే వాళ్ళు వేలల్లో లెక్క పెట్టచ్చు. ఒక పక్క దేవుణ్ణి దూషించే వాళ్ళు, దేవునిపైన తిరుగుబడి చేసే విస్తారమైన సంఖ్య. ఒక లక్షల కాల్బలంగా మొదలుపెట్టిన వీళ్ళ ప్రయాణం కనానుకు చేరేతలకి శూన్యంగా మారిపోయారు. ఏలల్లో లెక్కలేసి వాళ్ళ జీవితాలు. 6 లక్షల కాల్బలం ఏమైపోయింది? దేవునిపైన సనుగులు మొదలుపెట్టారు. దేవునికి ఆయన మేలు చేస్తున్నప్పుడేమో గద్దర లెక్కల కింద ఆయన గద్దర రెక్కల పైన మోసుకొని వస్తున్నప్పుడేమో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నీళ్ళు ఇచ్చినప్పుడేమో ఫీల్ అవుతున్నారు. ఒక్క క్షణం నీళ్ళు ఏమైనా దప్పికయ్యాయా? తిరుగుబాటు చేస్తున్నారు అంతే. అలాగా దయ్యానికి దేవునికి ఇద్దరికీ వాళ్ళు 2 పడవల మీద ఇద్దరిని సంతోషపెట్టలేక, దేవుణ్ణి సంతోషపెట్టలేక, దయ్యాన్ని సంతోషపెట్టలేక వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. ఇలా ఏ గ్రంథంలో తీసుకో, ప్రతి గ్రంథంలో మళ్ళీ ఈ కొంత టయానికి వచ్చేసరికి మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మళ్ళీ వీళ్ళు చెరకెళ్ళిపోతారు. ఏ జనాంగం? ఈ జనాంగమే, ఇశ్రాయేలు జనాంగమే మళ్ళీ చెరకెళ్ళిపోతారు. మళ్ళీ 14 మంది న్యాయాధిపతులను ఎంచుకొని మళ్ళీ ఆ పాడైపోయిన ఇశ్రాయేలు జనాంగాన్ని మళ్ళీ చెరకెళ్ళిపోయిన, మళ్ళీ దాసత్వానికి వెళ్ళిపోయిన ఈ ఇశ్రాయేలు జనాంగం 14 మందిని ఏర్పరచుకొని మళ్ళీ వాళ్ళని ఏం చేస్తాడు? వారి ద్వారా విమోచిస్తాడు. మనందరికీ తెలుసు సంసోన్ కూడా తెలుసు కదా మనకి. దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎన్నుకోబడిన న్యాయాధిపతే. మరి ఏమైపోయాడు? కొంతకాలం దేవుని సంతోషపెట్టాడు, కొంతకాలం దేవుణ్ణి కష్టపెట్టాడు. కొంతకాలం దేవునికి దాసుడయ్యాడు, కొంతకాలం దయ్యానికి దాసుడైపోయాడు. ఫలితం శూన్యం. చివరిలో ఆయన దేవుడి కృప వల్ల బయటపడ్డాలి, అది వేరే విషయం. కానీ మన జీవితాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ రాజుల చరిత్ర వస్తుంది. మళ్ళీ సమయాల గ్రంథంలో కూడా దేవుణ్ణి దుఃఖపరిచారు. మళ్ళీ దేవుణ్ణి బాధ పెట్టడం మొదలుపెట్టారు. అయ్యా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడకుండా మాకెవరు కావాలి? రాజు కావాలని కొనుక్కున్నాడు. దేవుడు నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చాడు. అరే వద్దురా, మీరు ఒకవేళ రాజులుగా మీరు పరిపాలిస్తే, మీ పైన ఎవడైనా మీకు రాజుగా ఉంటే వారు మీ మీద పడి కఠినమైన బానిసత్వం చేయించుకుంటారా? మీ ద్రాక్ష ఫలాలు తీసుకుంటారు, మీ పొలంలో భాగం అడుగుతారు, మీ పిల్లలను బానిసత్వంలో తీసుకుంటారు. వద్దురా, నా పరిపాలనకు లొంగండి. నా పరిపాలనకు లొంగితే మీరు మీ ప్రాణాలు చాలా చక్కగా ఉంటాయి. ఎప్పుడైతే నా పరిపాలనకు మీకు లొంగకుండా మేము మనుషుల పరిపాలనకి వెళ్ళిపోతాం, దయ్యం పరిపాలనకి వెళ్ళిపోతాడే, వాని వలలో పడిన వాడు చిక్కులుగా వాని చిక్కుల్లో పడితే వదులుతాడు వాడు. అంతే కదా. మన శత్రువు ఒక పాము ముంగీసు కలలో పడితే వదులుతుందా? వదలదు.
పీసు పీసు దాన్ని ఏదో విధంగా చంపి దాని యొక్క పగను తీర్చుకుంటుంది. అలాగే దేవుణ్ణి ఎంతో బాధపెట్టిన భయంకరమైన దుష్ట సమాజమే ఇశ్రాయేల్ సమాజం. నేటికి కూడా మనం కూడా అలాగే ఉంటే దేవునికి దాసులుగా కాకుండా దయ్యానికి దాసులు అయితే మాత్రం దేవుని సంతోషపెట్టే వరుసలో మనం ఉండలేము. ఒక మోషేలాగా నా ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడు అని చెప్పుకునే పరిస్థితి మనకు రాదు. అటువంటి చెప్పుకునే ఉన్నతమైన స్థితి రాదు. ఒకవేళ బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతాం, ఆయన కొరకే బ్రతుకుతాం, ఆయన కొరకే జీవిస్తాం. దేవుణ్ణి సంతోషపెట్టే ప్రజలుగానే దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ఏ పరిస్థితులైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మన మీద దాడి చేసినా కూడా దేవుణ్ణి సంతోషపెడితే మాత్రం నిత్య జీవితం మన సొంతం అవుతుంది. లేదంటే నిత్య నాశనం కూడా మన సొంతమే అవుతుంది. ఒకనాడు అలాంటి పరిస్థితి మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఈ ఈ ఈ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలను దేవుని దాసులుగా, దయ్యానికి దాసులుగా చేసుకున్నాడు. అంటే దేవుని ప్రజల నుండి, రక్షణ పొందిన వారి నుండి, ఆ దేవుని యొక్క బలిష్టమైన రెక్కల నుండి ఏం తీసుకున్నాడు? మళ్ళీ లాక్కున్నాడు. లాగేసుకొని వాడిని దయ్యానికి దాసులుగా చేసుకొని ఈయన యొక్క భ్రష్టత్వాన్ని మళ్ళీ వాళ్ళకి ఎక్కించేశాడు. మళ్ళీ వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువును కూడా ఏం చేశాడు? అదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో అంటాడు, ఒక రాళ్ళను రొట్టెలుగా చేసుకోలేవా? ఆకలిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా చేసుకోలేవా అని అన్నాడు. అప్పుడు మనుషుడు రొట్టెలుగా దేవుని వాక్యం నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అంటే ప్రజలను మోసగించినట్టు యేసుక్రీస్తు ప్రభువును కూడా ఈయన పరిపాలన కిందికి, ఈయన యొక్క బానిసత్వం నుండి ఈయన యొక్క దాసుడిగా చేసుకోవాలని ఎన్నో ఆరాటాలు, ఎన్నో పోరాటాలు అయితే చేశాడు. కానీ వానికి ఫలితం దక్కలేదు. వాణ్ణి దేవుడు చితక తొక్కడం మొదలుపెట్టేశాడు. ప్రభువు వాణ్ణి ఓడించాడు. అలాగ ఓడించే పిల్లలుగా మనం ఉండాలి. ప్రభువు వలె వాడు మన పరిస్థితులు బాగలేనప్పుడు, మన జీవితాలు అదో గందరగోళంగా వెళ్ళిపోయినప్పుడు, యోబు భార్యలా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అని ఎప్పుడైతే యోబు మొత్తం ఆయనకున్న ఆస్తులు, అంతస్తులు, పిల్లలు ఇచ్చిన మొత్తం ఎప్పుడైతే పోయిందో, యోబు భార్య ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. సో అటువంటి దుర్మార్గమైన పరిస్థితి, అలాంటి పరిస్థితి, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నేను నీ కొరకు నిలబడతా. ఒకనాడు దయ్యానికి లోబడినవాడే ఎవరు? పేతురు. 3 సార్లు ఆయన ఎవరో నేను ఎరగను, అసలు ఆయన ముఖమే నాకు తెలియదు అని చెప్పిన ఈ పేతురు ఒకనాడు ఒక సందర్భం వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ యాకోబును నరికిస్తున్నారు. వాళ్ళ తలలు అలాగా ప్రారంభము క్రైస్తవంలో వాళ్ళ తలలు క్రీస్తు కొరకు తెగ నరికిపోతున్నాయి. వాళ్ళ తలలు ఎగరేసుకుంటున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నారు. తలలు నరికి ఫుట్బాల్ ఆడుకున్న టైంలో పేతురు చూడు ఎటువంటి గట్టి మొండి పదులుతున్నారు. చెరసాల్లో బంధిస్తే గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. చెరసాల్లో వేస్తే ఏం చేస్తున్నాడు? గొరకలు పెట్టి. మనకు వస్తుందా నిద్ర? మనకు ఏదైనా సమస్య వచ్చింది, మన కుటుంబంలో ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా పరిస్థితి, వ్యాధి వచ్చింది, కుటుంబం అంతా అల్లకొర, నిద్ర అన్నీ మానేసి అయ్యో ప్రభు ఏంది మా పరిస్థితి అనుకుంటాం. కానీ పేతురు చూడు ఒకనాడు దయ్యానికి దాసుడు అనేవాడే, ఇప్పుడు దేవునికి దాసుడు అయిపోయి చెరసాల్లో ఇచ్చి నిద్ర పడుతుందా? అస్సలు పట్టదు. గుర్రకలు పెట్టి నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి లేపుతున్నా కూడా మనోడు లేలే. అంత స్తుతి మరిచి ఎందుకు తెలుసా? నువ్వు నాకున్నావు, నువ్వు ఉండగా లోకంలో ఎవ్వడు నన్ను టచ్ చేయలేడు. అది దైవం యొక్క శక్తి. నువ్వు నాకుండగా ఈ లోకంలో ఎవ్వడు నన్ను టచ్ చేయలేడు. ఒకవేళ టచ్ చేయాలంటే నిన్ను దాటి నన్ను టచ్ చేయాలా, నిన్ను దాటి ఏ శ్రమమైనా నన్ను టచ్ చేయాలా, నిన్ను దాటి ఏ మనిషినైనా నన్ను చంపాలి, నిన్ను దాటి ఏ రోగమైనా నన్ను ముట్టాలి. అది అందుకని అటువంటి ఒకనాడు క్షణికమైన విశ్వాసంలోనే బలహీనుడిగా ఉన్న పేతురు ఒక సందర్భం వచ్చేసరికి చెరసాల్లో బంధిస్తున్నప్పటికీ, ఆ చుట్టూ వాతావరణం గందరగోళంగా ఉన్నప్పటికీ, భక్తులు మొండాలను తెగ నరుకుతున్నప్పటికీ కూడా చెరసాల్లో ఏం చేస్తున్నాడు? కొరకలు పెట్టి నిద్రపోతున్నాడంటే ఆయన విశ్వాసం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో చూడండి. ఆయన భక్తి జీవితం ఏ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందో చూడండి. ఎందుకంటే దైవానికి దాసుడైన వాడు దేనికి లెక్క చేయడు. దైవానికి దాసుడు అయ్యావా నువ్వు దేనికి భయపడవు. ఆకాశం ఉరిమి పడుతుందంటే ఎలా ఉంటావు? నీతిమంతుడు ఎలాగుంటాడు? ధైర్యంగా సింహం వలె ఉంటాడు. దుష్టుడు తగ్గితే పారిపోతాడు. కుక్క అరిచిందనుకో కిలోమీటర్ పరిగెత్తాడు.
అది విషయం. నీతిమంతుడు ఎప్పుడు ఆ రోజు ఆ నీతిని కాపాడుకున్న దేవుడు గుండెల్లో పెట్టుకున్నాడు కనుకే ఒకనాడు నువ్వెవరో తెలియదన్న పేతురు దేవునికి ఎప్పుడైతే దాసుడిగా మారిపోయాడో గురక పెట్టి నిద్రపోతున్నాడు. శ్రమల్లో కూడా ఆయన ఎంత నిద్రిస్తున్నారు. మనకు ఏదన్నా పరిస్థితి బాగలేదంటే కంటికి కునుకుండదు మనకు. ప్రారంభ భక్తులు అంతే, వాళ్ళు అలాగే ఉన్నారు. ఒక పౌలు చూడు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో అంటే చెరసాల్లో వాళ్ళు హ్యాపీగా, ఇందాక మీ పాస్టర్ గారు కూడా పాట పాడుతున్నారు, అదే చెరసాల్లో ఉంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. చెరసాల్లో ఏమైపోయాయి మొత్తం ఆ కడ్డీలు, అక్కడున్న ఏవైతే ఆ జైలు గోడలు ఉన్నాయని బద్దలు కొట్టుకొని, అంటే చూడు ఎంత ఇవాళ భక్తి జీవితం చూడు. వారు దేవుడి మీద విశ్వాసం ఉంచితే వారికి అడ్డుగా వచ్చిన చెరసాల గోడలు కూడా ఏమైపోయాయి, పగిలిపోయాయి. నీకు అడ్డొస్తున్న మనిషి అయినా, నీకు అడ్డొస్తున్న శ్రమ అయినా, నిన్ను వేధిస్తున్న ఏదైనా కానీ, అది రోగమా, బాధ, కన్నీర, ఏదా, మనిషా, ఎవడైనా అడ్రస్ లేకుండా పోవాల్సిందే. వారికి ఆ రోజు సువార్త చెప్పకుండా ఏమడ్డుపడింది? చెరసాల గోడలు అడ్డుపడ్డాయి. అదే గోడలను అడ్రస్ లేకుండా చేశాడు దేవుడు. అది నీకు వస్తున్న ప్రతి పరిస్థితి, అది ఆర్థిక పరిస్థితి, ఏ పరిస్థితి అయినా కావచ్చు, కుటుంబంలో నీ ఇంటి వారి నీకు శత్రువులైనా, ఏ పరిస్థితి అయినా అవన్నీ మనకు మేలు కొరకే చేస్తాడు తప్ప దేవుడు కీడు కోసం ఎప్పుడూ మనిషిని శోధించడు. ఆయన ఏమి దుష్ట స్వభావం కలిగిన వాడు, దుష్టుడు బాధించి వేధించి చేయాల్సిన ఆ పరిస్థితి కాదైంది. అటువంటి క్రూరంగా చూపి నీకు ఆ పరీక్ష కాలం ఎంతవరకు నువ్వు నిలుస్తావు అని పరీక్ష పెడతాడు. వన్స్ నువ్వు పరీక్షలో నెగ్గావా అంతే. నీ ద్వారా యోసేపు పరీక్షలో నెగ్గాడు. ఏం చేశాడు? ఐగుప్తు అంతా ఆయనకు దాసులుగా చేశాడు. దేవునికి దాసుడుగా ఉన్నాడు కాబట్టే మొత్తం ఐగుప్తు, ఈజిప్టు ఎంపైర్లు మొత్తం ఆయన పాదాల కిందికి వచ్చేటట్టు చేశాడు. ఒకవేళ నువ్వు దేవుని కొరకే నిలబడితే, దేవునికి దాసుడుగానే నిలబడితే మాత్రం నీకు దాసులుగా, దాసిమణులుగా అనేకులు నీ చుట్టూ, నీ పాదాల కింద ఆయన అనేకుల్ని నిలబెడతాడు. ఆయన అడుగుల జాడల్లో నువ్వు అడుగులు వేస్తే నీ అడుగు జాడల్లో అనేకుల్ని నడిపిస్తాడు. అది దైవం యొక్క కృప. మనం ఎందుకు ఇలా మన పరిస్థితులు ఎందుకు ఈ రోజుకు దినకు మనం ఎందుకు ఇంకా మనము ఇలా ఏమీ లేదు కొరతలోనే ఉంటున్నామంటే కేవలం కారణం దయ్యానికి ఒక అడుగు, దేవునికి ఒక అడుగు వేస్తున్నాం కనుకే మన జీవితాలు అలా మినుకు ఆరిపోతున్న దీపాల్లా మన జీవితాలు ఉన్నాయి. సో ప్రియమైన దైవ జనాంగమా, దేవుణ్ణి సంతోషపెట్టడమే మనము ముఖ్యమైన ఆజ్ఞగా మనం తీసుకోవాలి. దేవుని కొరకే మన జీవితాన్ని సమర్పించుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ప్రతి అడుగు జాడలు యందు ప్రభువా నీ అడుగు జాడలలో నడుచుకున్నట్టుగా తప్ప నేను ఏ దానికి ఈ లోకము యొక్క బెనుకులకు, రంగులకు, కలర్లకు నేను లొంగిపోయావని కాదు, ఈ లోకము యొక్క ముచ్చట్లకు నేను పడిపోయావని కాదు అని ఎప్పుడైతే నువ్వు భీప్షించి కూర్చుంటావో దేవుని అడుగుజాడలకు ఏ విషయానికి నువ్వు లెక్క పెట్టవు. అది దేవుణ్ణి సంతోషపెడితేనే మన జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి. దేవుణ్ణి దుఃఖపెడితే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి దుఃఖపెట్టి ఏం చేస్తాం? కన్న తల్లిని దుఃఖపెట్టిన జీవితాలు ఏమైపోతాయో ఒకసారి చూడండి. కన్న తల్లిని బాధ పెట్టిన జీవితాలు ఏమైపోతాయో చూడండి. బాగుపడతారు వాళ్ళు? ఎప్పటికీ ఎన్నటికీ బాగుపడరు. బిడ్డలు ఎప్పుడైనా కానీ ఎదిగొచ్చిన బిడ్డలు మా ఎదకోత తీరుస్తానని తల్లిదండ్రులు ఆలోచించుచుండగానే అదే ఎదిరించే పిల్లలుగా మారిపోతే వారి ఎదకోత తీర్చిన బిడ్డలు రేపు వీరు కొలిచిన కొలతే మళ్ళీ తిరిగి కొలసాల్సి వస్తుంది ఒకరోజు. ఈరోజు బాధించిన బిడ్డలు, ఈరోజు తల్లిదండ్రులు ఎవడైతే బాధిస్తాడో ఖచ్చితంగా వెనక మళ్ళీ కొన్ని సంవత్సరాలు జరంగానే ఈడికి పిల్లలు పుడతారు కదా, అదే బాధ మళ్ళీ తిరిగి రిటర్న్ చూస్తాడు. అయ్యో అని ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నా ప్రయోజనం ఉండదు. తల్లిదండ్రులను బాధ పెట్టిన వాడి దీపము కారు చీకట్లో ఆగిపోతానన్న పాలిచ్చిన తల్లికి పాల ప్యాకెట్లు ఇచ్చే దౌర్భాగ్యులు కూడా ఈరోజు సమాజంలో కనిపించట్లేదు. గోరుముద్దులు తినిపించే తల్లికి కనీసం గోరి కట్టడానికి సిద్ధపడుతున్నారు. కానీ నా తల్లి యొక్క ఆనందాన్ని చూసుకుందాం, నా తల్లి యొక్క బాధను నేను, ఆమె పురిటి నొప్పులు నన్ను కన్నది, ఈరోజు ఆ పురిటి నొప్పులు తీర్చే బిడ్డలుగా నేను దేవుని ఎదుట పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నా తల్లిదండ్రులకు మచ్చ తేకుండా, నా తల్లిదండ్రులను బాధ పెట్టేవాడిగా కాకుండా నేను బ్రతకాలి అనుకునే పిల్లలు అతి తక్కువగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. అది క్రైస్తవ పిల్లలు మరీ దారుణంగా అయిపోయారు ఈ మధ్యకాలంలో. మీరు ఎంత ప్రార్థన చేసినా కూడా వారి జీవితాలు మారలేదు అని అంటే మనం కూడా ఏం చేస్తున్నాం? ఒక అడుగు దేవునికి, ఒక అడుగు దయ్యానికి వేస్తున్నాం. అందుకనే మన జీవితాలు ఎప్పుడైతే మన నిర్ణయం
మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడైతే దైవంకు ఎప్పుడైతే మనము ఆయన చూస్తున్నాడనే భయంతో బ్రతుకుతామో ఏ మాత్రం ఎడబాటు అయితే చేయడు. కొంతకాలం శ్రమ పెట్టినా మళ్ళీ ఆ శ్రమ కొలివిలోండి తీసుకొచ్చి, ఒకనాడు దానియేలును, షడ్రకు, మెషకును వీళ్ళందరికీ కఠినమైన పరిస్థితులు గుండా, కఠినమైన శ్రమలు గుండా ఆయన తీసుకెళ్ళాడు. కానీ ఆ శ్రమల గుండా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏ చెరలోకి వెళ్ళిపోతారో, ఏ చెరలోకి అయితే ఆ రాజులు, ఆ చక్రవర్తులు వీళ్ళు తీసుకుపోయారో వారికే ఇల్లు బుద్ధి నేర్పేవాళ్ళుగా, వారికే ఇల్లు జ్ఞానం చెప్పే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చారు. అరే దానియేలు వస్తున్నారా, తీసుకెళ్ళి జైల్లో అనేవాడు లేడు. ఇప్పుడు దానియేలు వస్తున్నాడు, ఒక సింహాసాన్ని తీసేయండి. దానియేలు వస్తున్నాడు, షడ్రక్ మెషక్ వస్తున్నాడు, ఒక సింహాసనం వేయండి, వాళ్ళు వచ్చి కూర్చోవాలి అనే పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇక్కడ చెరకి వెళ్ళిపోయిన వారు చరిత్రలు తిరగరాస్తున్నారు భక్తులై. ఎందుకో తెలుసా? దేవునికి మాత్రమే వాళ్ళు దాసోహం అయ్యారు కాబట్టి మనుషుల్ని వాళ్ళకి దేవుడు దాసులుగా చేశారు. పగవారిని కూడా వాళ్ళకు దేవుడు వారిని దాసులుగా చేశాడు. ప్రియమైన దైవ జనాంగమా, మనము దేవుని కొరకు బ్రతికితే మాత్రం మన జీవితాలు ఉన్నతంగా చాలా గొప్పగా వెలుగుతాయి. కానీ మినుకుమని ఊసర విల్ల రంగులు మారుతూ లోకంతో కాసేపు చిందులేస్తూ దయ్యంతో కాసేపు చిందులేస్తే ఇశ్రాయేలీయుల దీపాలు ఎలాగైతే అరణ్యంలో ఆరిపోయారో మన జీవితాలు కూడా అలాగే ఆరిపోతాయి. ఇది అక్షర సత్యం. ఒకనాడు దావీదు కూడా సంపూర్ణంగా దేవుని సంతోషపెట్టినాడు కాదు. ఏ మనుషుల మెప్పు అయితే వద్దనుకున్నాడు, ఏ మనుషుల మెప్పు అయితే మాకు వద్దు అనుకున్నాడు, అదే మనుషుల మెప్పు. మొన్ననే చెప్పాను, మనుషులను ఆశ్రయించుకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుటానికి చెప్పిన దావీదు ఒకానొక టయానికి వచ్చేసరికి దినవృత్తాంతాల గ్రంథంలో ఒకనాడు యుద్ధానికి వెళ్ళాలి, పోయి మనుషులను పెట్టి లెక్కపెట్టు యాబు అని అన్నాడు. యుద్ధానికి వెళ్ళాలి, మనుషులను లెక్కపెట్టు అని చెప్పాడు. ఇప్పుడు యుద్ధానికి ఎన్నో యుద్ధాల్లో నీకు యుద్ధాలు గెలిచే విధంగా చేసిన దేవుడు ఈరోజు నువ్వు మనుషుల మీద ఎందుకు ఆధారపడుతున్నావు అంటే దయ్యానికి దాసుడైపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టాడు. అందుకని దేవుణ్ణి విడిచిపెట్టిన ఆయన ఏమైపోయాడు? సుమారుగా ఇశ్రాయేల్ ప్రజలకు నష్టాన్ని తీసుకొచ్చాడు. తెగలు వచ్చి సుమారుగా 73,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు ఆయన చేసిన పొరపాటుకు, ఆయన చేసిన తప్పుడికి పనికి, ఆయన ఒక్క క్షణం దయ్యానికి దాసుడు కావడం వల్ల, దుష్టుడి యొక్క ప్రేరేపణకు లొంగిపోవడం వల్ల సుమారుగా 73,000 మంది ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు తెగలు పుట్టించి వారిని నాశనం చేశాడు. అంటే తప్పు మనలో ఒక్కసారి, మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన కుటుంబంలో ఒక్కసారి కూడా నువ్వు దుష్ట ప్రేరేపణకు దేవుని పరిపాలన లేకుండా దుష్ట పరిపాలనకి వెళితే మన కుటుంబాలు కూడా ఖచ్చితంగా నష్టపోతాయి. అది అక్షర సత్యం. దావీదు చేసిన తప్పు, దావీదు దుష్ట ప్రేరేపణకు దైవ పరిపాలన లేకుండా దయ్యం పరిపాలనకి ఎప్పుడైతే వచ్చాడో ఇశ్రాయేలు జనాంగం చాలామంది నష్టపోయాడు. అప్పుడు దేవుడికి బలిపీఠం కట్టి క్షమించమని అడిగితే దేవుడు మళ్ళీ వదిలిపెట్టాడు. సో అలాగే మన జీవితాలు కూడా ఉన్నతంగా ఎలగాలి, దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలుగా ఉంటే మాత్రం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువులో మొండిగా ఉండాలి. ఒక యెహోషువ వలె ఉండాలి. యెహోషువ ఏమన్నాడు? నేను నా ఇంటి వారైతే యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎవరిని సేవించుకుంటారో, ఎవరి పాదాల మీద పడతారో, ఎక్కడ బ్రతుకుతారో మీ ఇష్టం. మీరు బలులు విగ్రహాన్ని అర్పించుకోండి, ఐ డోంట్ కేర్. యేసుక్రీస్తు ప్రభు నన్ను నమ్మండి అని చెబుతాడు. నమ్మమని ఖచ్చితంగా చెప్తాడు. నమ్మకపోయినా మీ ఇష్టం. ఎందుకంటే ఒకరోజు నిలబడాల్సిన రోజు వచ్చినప్పుడు, ఆ రోజు చచ్చినట్టు సిగ్గుతో తలదించుకునే రోజు వచ్చిన మీరు మొఖాలను నా ఎత్తుకోలేరు. ఎందుకంటే నమ్మనరా అంటే మతమని ముద్రేసి నన్ను పక్కనెట్టేసుకున్నారు, నేను మిమ్మల్ని కన్న తండ్రిని రా అని చెప్తాడు. ఈ చాలామంది ఆనాడు యెహోషువ కూడా అదే చేశాడు. యెహోషువ మాత్రం తన జీవితకాలం అంతా ఏమైపోయాడు? ఇశ్రాయేలులకు దేవునికి ఇశ్రాయేలు ప్రజలంతా దయ్యానికి దాసులు అయిపోతే యెహోషువ కాలేబు మాత్రం ఎవరికి దాసులయ్యారు? దేవునికి దాసులు అయిపోయారు. అందుకని ఒకానొక సందర్భం వచ్చినప్పటికీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఏ బాధలైనా, ఏ కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని లోకం ఎంత మా మీద ఉరిమి మమ్మల్ని ధ్వంసం చేయాలని, ఎంత నష్టం చేయాలని, ఎన్ని గొడవలు పెట్టి మా కుటుంబాలను వేరు చేసి, ఎంత దుష్టుడు, ఎంత ప్రబలిడినా, కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తాం? యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు అవసరమైతే ఏ విగ్రహాలను, ఏ బలులకు మొక్కుకుంటారో మొక్కుకోండి. నేను నా ఇంటి వారు ఏమైపోతాం? యెహోవాను మాత్రమే సేవిస్తాం. అలాగా తమ్మున్న సేవకుడిలా ఒక యెహోషువ వలె ఏం చేయాలి?
మనం దేవునికి మాత్రం దాసులుగా ఉంటే ఆ చుట్టూ ఉన్న జనాంగాలకు మనం రక్షణ కలిగిస్తాం. అలాగే మన ఇంటి వారికి కూడా రక్షణ కలిగించే పాత్రులుగా మనం ఉంటే అది క్షేమం. లేకపోతే స్వేచ్ఛనిచ్చిన దేవుడే ఒకడు రచ్చకెక్కి చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు దేవుడు, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, కానీ తినుము త్రాగుము, కానీ ఒకానొక టైం వస్తుంది ఆయన చేతిలో, జీవం కలిగిన దేవుడి చేతిలో పడుట అది భయంకరం. సంఘంలోకి వచ్చిన మనం కూడా దేవునికి దాసులుగానే బ్రతుకుతాం, దైవాన్ని సంతోషపెట్టేవారిగా బ్రతుకుతాం. ఇక్కడ అందరము వచ్చిన మనము ఈరోజు దైవ వాక్కులు మనం వింటున్నాం. వచ్చిన ప్రతిసారి దేవుని మాటలు వింటున్నాం. ఎంతవరకు మనం వింటున్నాం? ఎంతవరకు విని విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజల మళ్ళీ దయ్యానికి దాసులు అవుతున్నాం? వద్దు. అటువంటి భక్తి జీవితాలను వదిలిపెట్టండి. నిలబడితే దేవుని కొరకు మరణం వరకు నిక్కర్స్గా నిలబడతాం. నిత్య జీవితాన్ని చేపట్టుకునేంత వరకు నిక్కర్స్గా నిలబడి నిత్య నాశనం నొందేవాడిని కూడా అనేకులు నిత్య జీవితం వైపు నడిపిస్తాం. అది సవాలు కలిగిన జీవితం, అది దేవుని కొరకు మండే జీవితం. రాని ఎంత శత్రువులు ఎంత ప్రబలుతారో రాని, ఎన్ని కష్టాలు వస్తాయో రాని, యెహోషువలే ఒక తీర్మానం తీసుకుందాం. నేను నా ఇంటి వారు దేవునికి మాత్రమే దాసులం, దయ్యానికి మేము దాసులం కాము. అందుకని యెహోషువను ఒక చరిత్రకారుడిగా దేవుడు నిలబెట్టాడు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించిన నా బిడ్డలు అని దైవ గ్రంథంలో దేవుడు రాయించుకున్నాడు. చరిత్ర నలుమూలల్లో ఎక్కడైనా తీసుకో, బైబిల్ చరిత్రలో అందరూ దేవుణ్ణి బాధ పెట్టిన వారే. కానీ యెహోషువ ఇలాంటి చాలా మంది భక్తులు వారు మెరికి వలె ఉన్న శబాష్ అని దేవుడు రొమ్ములు కొట్టుకున్నాడు. మీరు ఒక్కరు చాలు నా కోసం. లోకమంతా చెడిపోయింది, నోవహు లాంటి ఒక్కడుంటే చాలు. లోకమంతా చెడిపోయింది, మోసే వలె సాత్వికమైన మోసే ఒక్కడుంటే చాలు. లోకమంతా నాశనం అయిపోయింది, నా ప్రభువు వలె ఆనాడు యేసుక్రీస్తు ప్రభు. లోకమంతా చెడిపోయింది, లోకమంతా భ్రష్టత్వం, క్రోధం, కామం మొత్తం మత్తులో దిగిపోయింది. దైవ భీతి లేదు. మొత్తం దేవునికి దాసులు కాకుండా సమాజం అంతా నేటికి కూడా సమాజం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందా లేదా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు నిలబడ్డాడు. ఈయన నా ప్రియకుమారుడు అని దేవుడు రొమ్ములు కొట్టుకొని ఆనందపడ్డాడు. మనలో కూడా దేవునికి దాసులై మనం బ్రతుకుతుంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉంటే, లోకంలో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాలా లేదా? ఆ లోకం విడిచిపెట్టే ఈ లోకాన్ని ఒక తొక్కి ప్రభు ఉన్న పరలోకం చేరే పిల్లలుగా, దేవుని దాసులుగా ఉంటూ, దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలుగా ఉంటూ, దేవుని మహిమపరిచే పిల్లలుగా ఉంటే మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదం. నువ్వు ఎప్పుడైతే ఇన్నాళ్ళు దయ్యానికి దాసుడు అయిపోయి, దయ్యానికి లొంగిపోయి, లోకానికి దాసుడు అయిపోయి ఒకవేళ ఉంటే మాత్రం ఇప్పుడే దైవం హెచ్చరిస్తుంది, రా నా పక్షాన నిలబడు. నువ్వు కోల్పోయిన వాటిని అన్నింటినీ తిరిగి నేను ఇస్తా. నీ కుటుంబాన్ని కోల్పోయావా? అయితే నేను ఇస్తా. నీ కుటుంబం భ్రష్టత్వం లేకపోయిందా? రా నాకు దాసుడుగా నిలబడు. కోల్పోయిన నీ కుటుంబాన్ని తిరిగి నీ చేతుల్లో పెడతా. ఒకనాడు యోబు గారు అన్నీ కోల్పోయాడు, అంతకంటే రెండంతల ఆశీర్వాదం ఏమిచ్చాడు దేవుడు? తిరిగిచ్చాడు. నమ్మకమైన దేవుడు, మెండుగా దీవించే దేవుడు. మనుషుల వల్లే కొంత ఇచ్చి కొంత తీసుకునేవాడు కాదు. అననీయ సప్పిరల వల్లే దేవుని కొంత ఇచ్చి కొంచెం దాచిపెట్టుకునేవాడు కాదు. ఇస్తే మెండుగా ఇస్తాడు, పొర్లి పారిపోయేదాకా. ఎందుకు? యు ఆర్ మై, నా కొడుకు నువ్వు నా కుమారుడుకు. ఏ రోజు దుష్టుడితో అడుగులు వేయకుండా, మరణం పడలకు అడుగు నాతో అడుగులు వేసాయ్యా. నీ కుటుంబాన్ని కాకపోతే ఎవరిని దీవిస్తాను చెప్పు? నీ కుటుంబాన్ని బ్లెస్ చేయకపోతే ఇంకెవరిని బ్లెస్ చేయాలి చెప్పు? నటన చేసిన వాడు కాదయ్యా నువ్వు, నిజాయితీగా బ్రతికిన వాడు కనుక నిశ్చితంగా నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను, అనేక కుటుంబాలకు మీకు కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాను. అది దేవునితో అడుగులు వేస్తే మటుకు మన అడుగులు, మన తరతరాల అడుగులు దేవుళ్ళలోనే నడిపిస్తాడు. నిన్ను బట్టి దేవుడు ఒక దేవుని కొరకు బతికితే, కొంతకాలం బ్రతికితే 4 తరాల వరకు వాళ్ళ కుటుంబాన్ని, 4 తరాల వరకు వాళ్ళ కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు? సంరక్షించి కాపాడాడు. కొన్ని రోజులు బ్రతికాడు. కొన్ని రోజులు దేవుడి కొరకు రోషం కలిగి బ్రతికితే 4 తరాలు ఆశిస్తే, జీవితకాలం అంతా దేవుని యొక్క ఒడిలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే ఎన్ని తరాలు ఆశీర్వదిస్తాడో చూడండి ఒకసారి. కొంతసేపు దేవుని కొరకు బ్రతికితే 4 తరాలు ఆలోచిస్తే, మరణ పరడక వరకు దేవునికి దాసుడుగా బ్రతికితే, దయ్యానికి దాసుడు కాకుండా బ్రతికితే మాత్రం, దేవునికి దాసులై జీవిస్తే ఎన్ని తరాల వరకు మనం బ్లెస్ చేస్తాడో చూడండి. సో ఏ పరిస్థితి వచ్చినా దేవుని చేయి మాత్రం వదిలిపెట్టకుండా, పరిస్థితులు మన మీద ప్రభావం చూపిస్తూనే ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, కన్నీరు వేదనలు అన్నీ మనకు ఉంటుంటాయి. కానీ దేవుడు మనం పక్షాన ఉంటే మాత్రం, దేవునికి దాసుడిగా మనం బ్రతికితే మాత్రం
దైవం మన పక్షాన ఉంటే మాత్రం దునియాలో ఎవ్వడు కూడా మన తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాల్పలేడు. కానీ దయ్యం పక్షాన నిలబడితే మాత్రం ఉన్నైతే నమ్మి నువ్వు వాడి పక్షాన పోయావో వాడే తెగ నరుకుతాడు నిన్ను. సో జాగ్రత్త పడండి. ఇన్నాళ్ళు ఒకవేళ తెలుసో తెలియక అటొకడుగు ఇటు అడుగు వేసింటే మాత్రం రాండి, దేవుడి యొక్క పిలుపు ఇప్పుడే ఇస్తున్నాడు, నిలబడదాం. దేవుడు మన పక్కన నిలబడి అనేకులకి దీవెనకరంగా మారుస్తాడు. తల వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థనతో ముగిచ్చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారమైన మా దేవ, ఉన్నతమైన దైవికమైన నీ కృపచేత మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని బ్రతికిస్తూ అనేకులకి తండ్రి నీ సత్య సువార్తను వినిపించాలని, నీ సత్యం కొరకు నిలబడాలని తండ్రి, దేవుని దాసులుగా మేము జీవించాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలని తండ్రి, ఇంతవరకు తండ్రి మీరు మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచారు తండ్రి. మేము బలిష్ఠమైన నీ రెక్కల చోట నుండి దయ్యానికి మా బ్రతుకులో చోటు ఇవ్వకుండా దేవునికి మాత్రమే చోటిస్తూ దైవ దీవెనలో ఉంది తరతరాలు ఆశీర్వదింపబడే వాళ్ళగా మేము ఉండలాగన మాకు సాయం చేసి నడిపించమని, పొరపాట్లు తప్పులు ఉన్నాయి తండ్రి మమ్మల్ని క్షమించి నీ కృపలో బలపరిచి బలవంతులైన నీ సాక్షులుగా ఈ లోకాన్ని విడిపించి సమాధులకు వెళ్ళే పిల్లలుగా మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం కన్న తండ్రి. ఆమేన్.